మంచిది. ప్రభుకి మహిమ కలుగును గాక. ఈ శనివార కాల సమయంలో ఈ సాయంకాల వేళ ప్రభు సన్నిధిలో ఉన్న ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. మంచిది. ఈ సమయంలో కొన్ని దేవుని మాటలు మాట్లాడుకుందాం. ఈరోజు అంశం ఏంట్రా అంటే దావీదు యొక్క 5 రాళ్ళు. ఏంటిది? దావీదు యొక్క 5 రాళ్ళు. దావీదు 5 రాళ్ళు తీసుకొని వెళ్ళాడు. వెళ్ళి యుద్ధానికి వెళ్ళాడని నా చిన్ననాటి నుంచి సండే స్కూల్లో మా టీచర్ చెప్తున్న కానించి వింటూనే వచ్చాను. మీరు ఎంతమంది ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ మా సండే స్కూల్లో మా టీచర్ చెప్పేది, దావీదు 5 రాళ్ళు తీసుకొని యుద్ధానికి వెళ్ళి ఒక్క రాయితో గొలియాతును జయించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈరోజు ఆ సందర్భాన్ని చదువుతా 5 రాళ్ళ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే మన సమస్యలో ఉన్నప్పుడు, మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దావీదు ఏ రీతిగా అయితే గొలియాతును జయించాడో మనము కూడా అదే రీతిగా జయించాలి. కనుక ఆ గొలియాతు అంటే ఆ సమస్య జయించాలి అంటే 5 రాళ్ళు ఏంటో మనం తెలుసుకోవాలి. దావీదు చేపట్టిన 5 రాళ్ళు చూద్దాం. దానిలో ఒకసారి ఆ అంశాన్ని చదువుదాం. చూడండి ఒకసారి. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 40వ వచనం. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 40వ వచనం. తన కర్ర చేతి పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యుద్ధనున్న చిక్కములో ఉంచుకొని వడిసేల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువకు పోయెను. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఇది మనకి బాగా తెలిసిన విషయం. ఆ 5 రాళ్ళు తీసుకొని చిక్కంలో వేసుకున్న ఆయన పేరే దావీదు. ఓకే, సమయాన్ని వ్యర్థపరచుకోకుండా ముందుకు వెళ్దాం. ఈ దావీదు 5 రాళ్ళను తీసుకున్నది ఎక్కడలా అంటే ఏటి లోయలో అని రాసి ఉంటుంది. అందరూ గమనించాలి. ఏటి లోయలో రాళ్ళు తీసుకోవటం అంటే ఆత్మీయంగా చూసుకుంటే చాలా అర్థం ఉంది. ఏటి లోయలో ఉన్న రాళ్ళు ఎలా ఉంటాయంటే, ఏటిలో నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. ప్రవహించినప్పుడు ఆ తాకిడికి, జాగ్రత్త గమనించండి, ఆ తాకిడికి గరుకుగా ఉన్న నీళ్లు తగిలినప్పుడు గరుకుగా ఉన్న రాయి కూడా ఏమైందంటే నునుపుగా మారింది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నేను అనుకుంటాను, చదివినప్పుడు నాకు దేవుడు ఇచ్చిన ఆలోచన ఏంటంటే, ఆ నీళ్లు పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఈ రాయి ఈ మనిషి ఏమైపోవాలంటే ఈ పరిశుద్ధాత్ముడు తాకంగానే నునుపుగా మారిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే భక్తులు ఒక పాట రాశారు. ఏంటి? లోయలెల్లా కూర్చబడాలి, కొండలు కోనలు కడలిపోవాలి, వక్ర మార్గము సక్రమవాలి, గరుకు మార్గములు పోవాలి. హల్లెలూయా. ఏమవ్వాలంట? గరుకు మార్గం నునుపైపోవాలి. పరిశుద్ధాత్ముడు మన తాకాలి. ఓకే, ముందుకు వెళ్దాం. దావీదు ఈ 5 రాళ్ళు తీసుకొని ఏటి లోయలో నుంచి 2 రాళ్ళు తీసుకొని దావీదు వెళ్తూ ఉన్నాడట. వెళ్తూ ఉన్న ఈ దావీదు ఏ రాయితో కొట్టాడు? అసలుకి 5 రాళ్ళు ఒక రాయితో కొట్టాడు. ఆ ఒక్క రాయి ఏంటి అసలుకి అని మనం తెలుసుకుందాం ఈరోజు. చూడండి, సమయానుకూలంగా మాట్లాడదాం. 1 సమూయేలు 17వ అధ్యాయం 37వ వచనం.
సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుచునియు అయ్యా మంచి చదువు, నన్ను విడిపించిననియు చెప్పెను. హల్లెలూయా. ఏమంటున్నాడంటే దావీదు సౌలు మహారాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఎలుగుబంటి నుంచి విడిపించాడు, ఇంకా సింహం నుండి విడిపించాడు, ఇంకా ఈ ఫిలిష్తీయుల్లో నుంచి విడిపించడానికి సమర్థుడు నా తండ్రి అయిన దేవుడు అని. హల్లెలూయా. దావీదు చేపట్టిన 5 రాళ్ళు దేనికి సాదృశ్యం అంటే ఒక రాయి విశ్వాసానికి సాదృశ్యం. హల్లెలూయా. దేనికి సాదృశ్యం? విశ్వాసానికి. దావీదుకి ఏ విశ్వాసం ఉందంటే, సింహం దగ్గరికి వెళ్ళినప్పుడు దాన్ని ఓడించే శక్తినిచ్చిన దేవుడు, ఎలుగుబంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఓడించడానికి శక్తినిచ్చిన దేవుడు, ఇప్పుడు ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్తున్నప్పుడు కూడా అదే శక్తిని ఇవ్వగలడని నమ్మకం ఉంది. హల్లెలూయా. ఈరోజు మనం కూడా అంతే. దేవుడు మనని పిలుచుకున్న నాటి నుంచి ఏ బలాన్ని అయితే ఇచ్చాడు, ఏ శక్తిని అయితే ఇచ్చాడు, ఏ పరిపూర్ణతను అయితే ఇచ్చాడు, ఏ ఆత్మాభిషేకాన్ని అయితే ఇచ్చాడు, దేవుడు మనకి ఏ ధైర్యాన్ని అయితే ఇచ్చాడు, ఇక ముందు కూడా అది ఇస్తాడని నమ్మాలి మనం. హల్లెలూయా. అందుకే నేను అంటాను, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే విశ్వాసం. ఈ దావీదు కూడా మొట్టమొదటి రాయింటి తెలుసా? విశ్వాసం. చూడండి ఒకసారి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చువాడు చాలు. ఏంటంట? విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టుడై ఉండలేవుడు. అందుకని యేసు ప్రభు వారు కూడా ఏమని చెబుతున్నారంటే, ఆవగింజంత విశ్వాసం మీకు ఉండాలన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం దేవుడు మన దగ్గరకు వచ్చి కనుగొనడానికి ఎంత ఉండాలంటే విశ్వాసం, ఆవగింజంత విశ్వాసం అంట. చాలా మంది చెప్తున్న మాట ఏంటో తెలుసా? మైసూర్ బోండాలు మైసూర్ ఉండదు, నేతి బీరకాయలో నెయ్యి ఉండదు. ఇప్పుడు విశ్వాసంలో ఒరే ఉంటుందని చెబుతారేమో అనుకున్నాను, మీరే చెబుతున్నారు లేదని. హల్లెలూయా. నేను అంటాను, ఈరోజు విశ్వాసంలో విశ్వాసం ఉంది, దేవుడు వచ్చి కనుగొనాల విశ్వాసాన్ని. హల్లెలూయా. నేను అనేది ఏంటంటే, దావీదుకి ఏ విశ్వాసం ఉందో తెలుసా? దావీదుకి ఏ విశ్వాసం ఉందంటే, ఖచ్చితంగా నా అన్నలు యెషయాకి ఎంతమంది కుమారులు? 80 అంటే 8 మంది కుమారుల్లో దేవుడు 7 ఎక్కడుంచాడంటే, అన్నలు అక్కడ ఉన్నారు. ఎక్కడున్నారు తెలుసా? యుద్ధంలో ఉన్నారు. యుద్ధం చేయగల సామర్థ్యం ఉన్నవాళ్ళు, కత్తులు తిప్పగల సామర్థ్యం ఉన్నవాళ్ళు, యుద్ధ వస్త్రాలు వేసుకోవడానికి తగిన ఆకారం ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ అక్కడ సైనికులుగా ఉంటే, దావీదు మాత్రం గొర్రెలు కాసే దావీదు దేవుని పేరట నేను వస్తానని చెప్పాడు. హల్లెలూయా. మళ్ళీ దావీదు ఎప్పుడైతే వెళ్తా ఉంటాడో, గొలియాతు అంటాడు, నేను కుక్కనా? అవును, నువ్వు కుక్కవే. హల్లెలూయా. అందుకని నా దేవుని పేరట నేను వస్తున్నాను అంటాడు దావీదు. హల్లెలూయా. ఎంత విశ్వాసం దావీదుకి! గొలియాతు చూస్తేనేమో ఎంత తెలుసా మీకు? 6 అడుగుల 6 అడుగుల 6 మూరల 6 జాగ్ల 6 మూరల 2 జాగ్రలు. హల్లెలూయా. ఇలాంటి గొలియాతుని చిన్నవాడైన దావీదు చూసినప్పుడు ఎంత భయపడాలి, ఎంత ఉనికిపోవాలి. సైన్యానికి ఒక గొప్ప వీరుడు లాంటి వాడు గొలియాతు అయితే, అటు పక్కన కేవలం గొర్రెలు కాసుకునేవాడు దావీదు.
ఈ దావీదుకి ఇంత నమ్మకం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? దేవుని మీద విశ్వాసం ఉంచబట్టి. హల్లెలూయా. నేను అంటాను, ఈరోజు నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచగలిగితే ఏ పరిస్థితిలో అయినా, ఇప్పుడు మాట్లాడుకోవాలంటే ఈ కరోనా కాలంలో నీ విశ్వాసం ఏమైపోయింది? కరోనా వచ్చిందని బాధపడుతున్నావా, లేకపోతే ఇంట్లో సభ్యులకి ఎవరికి వస్తుందని బాధపడుతున్నావా? నేను అంటాను, దేవుని కరుణ ఉన్నవాడికి కరోనా ఏమాత్రం రాదు. హల్లెలూయా. అందుకే నువ్వేం చేయాలో తెలుసా? ఈరోజు ఈ క్షణము నువ్వు విశ్వాసాన్ని కలిగి ఉండాలి. దావీదుకున్న విశ్వాసం నీకు ఉండాలి. గొలియాతుని జయించగలుగుతానని దావీదుకున్న విశ్వాసం ఈరోజు నీకు ఈ మన ముందున్న ఈ వైరస్ని కూడా జయిస్తాను, నేను ఈ సమస్యను జయిస్తాను, ఈ పరిస్థితిని జయిస్తాను, శాతాన్ని జయిస్తాను, శోధను జయిస్తాను. దేవుడు నాకు జయించే శక్తి ఇచ్చాడు. దేవుడు ఎంత గొప్పవాడంటే, నేను పిరికివాడిని కానీ నన్ను దేవుడు ధనవంతునిగా చేశాడు. ఇంకా చెప్పాలంటే ధైర్యవంతునిగా చేశాడు. ఇంకా చెప్పాలంటే నాలో విశ్వాసాన్ని పెంచాడు. హల్లెలూయా. హల్లెలూయా. హెబ్రీ పత్రికలో మాట ఉంటుంది, విశ్వాసమును బట్టి మన పితరులు రాజ్యాన్ని జయించారు. దీన్ని బట్టట విశ్వాసమును బట్టి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట సాధ్యము. విశ్వాసము ద్వారా మన పితరులెందరూ రాజ్యాన్ని జయించినారు. విశ్వాసం, విశ్వాసం, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట సాధ్యము. విశ్వాసం ద్వారానే మన పితరులు రాజ్యాన్ని జయించారు. అబ్రహాము విశ్వాసము ద్వారానే ఏం చేశాడంటే, కనపడిన దేవునికి ఆయన స్వరమును విని ఆయన ఇచ్చిన వాగ్దానము బట్టి ఆనాడు నడిచాడు. ఈరోజు మన విశ్వాసులకు తండ్రిగా నిలిచిపోయాడు. హల్లెలూయా. ఎంతో మంది ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. మనం వెళ్ళద్దు, ముందుకు వెళ్దాం. చూడండి ఒకసారి ఇంకో మాట. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 45వ వచనం. నాకు సమయం తక్కువగా కనుక తొందరగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 45వ వచనం. దావీదు నువ్వు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. చాలు. ఏమంటున్నాడు తెలుసా? దావీదు ధైర్యాన్ని తెచ్చుకొని, విశ్వాసాన్ని తెచ్చుకొని, నమ్మకాన్ని తెచ్చుకొని, ఆ గొలియాతుని ఎలా నాకు అప్పగిస్తాడని అతను ఎదుర్కోవడానికి పోతున్నప్పుడు అంటున్నాడు, నువ్వైతే ఏం చేస్తున్నావు తెలుసా? గొలియాత, నా మీదకి ఏం వేసుకుని వస్తున్నావు? కత్తిని, డాలుని, బల్యాన్ని వేసుకుని వస్తున్నా, కానీ నాకు ఏమి అవసరం లేదు, నా దేవుడు నిన్ను అప్పగిస్తాడు. హల్లెలూయా. యుద్ధం యెహోవాది. హల్లెలూయా. ఈరోజు ఆ విశ్వాసం నీకుందా? దావీదు వంటి విశ్వాసం నీకుందా? నమ్మకం నీకుందా? అయితే నువ్వు చేయాల్సింది తెలుసా? నీ ఎదురుగున్న గొలియాతును ఓడించాలంటే నీలో విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకపోతే మన రాజ్యాన్ని జయించలేం, సమస్యని జయించలేం, కష్టాన్ని జయించలేం, పరిపూర్ణతలోకి రాలేం, శోధని జయించలేం, అపవాదిని జయించలేం, అంధకార శక్తుల్ని జయించలేం. వీటిని జయించాలి అంటే నీలో నమ్మకం ఉండాలి, దానికి మించి విశ్వాసం ఉండాలి. అందుకని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, అయ్యో విశ్వాసం ఉన్నది వాటి యొక్క నిజ స్వరూపమును, విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవన్నుటకు రుజువై ఉన్నది. హల్లెలూయా. విశ్వాసం అంటే ఏంటో కాదంట, అదృశ్యమైన ఉన్నవని నమ్మాలి.
దేవుడు నీతో ఉన్నాడని నమ్మాలి, దేవుడు నాతో ఉన్నాడని నమ్మాలి, దేవుడు నిన్ను సమస్య నుంచి బయటికి తీసుకొస్తాడని నమ్మాలి, పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపిస్తున్నాడు నమ్మాలి, పరిశుద్ధాత్ముడు నీకు వాక్యాన్ని తెలియపరుస్తున్నాడు నమ్మాలి, ధైర్యపరుస్తున్నాడు నమ్మాలి, నిన్ను శోధం నుంచి బయటికి తీసుకొచ్చేవాడు దేవుడు నువ్వు నమ్మాలి. అది ఏ దేవుడు తెలుసా? యెహోవా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నమ్మకం నీకు ఉండాలి, ఆ విశ్వాసం నీకు ఉండాలి, నిరీక్షణ నీవు చూడాలి. ఇంకో ఆనాడు ఎవరు లేకపోయినా, ఒక్క పిల్లవాడు కూడా లేకపోయినా, గర్భము దాల్చకపోయినా ఆ అబ్రహాం ఏమనుకున్నాడు తెలుసా? దేవుడు చెప్పిన వాగ్దానాన్ని అలాగే పట్టుకుని నడిచాడు. హల్లెలూయా. ఎవరు ఉన్నా లేకపోయినా, పొడవులు నిర్మించి ఆ వర్షం లేకపోయినా, అమ్మో నిజంగా జలప్రలయం వచ్చిందేమని ఆ యొక్క 3 అంతస్తుల పొడవులు నిర్మించి ఆ పొడవులో తాను తన కుటుంబము సమస్త జీవరాశులను ఎక్కించుకొని దేవుని మాట చొప్పున నడిచాడు. ఎవరు తెలుసా? నోవాహు. విశ్వాసం అంటే ఏంటి తెలుసా? కనపడనిది. నోవాహు కాలంలో వర్షం లేదు, కానీ జలప్రలయం వచ్చిందంటే ఏం చేశాడు? నమ్మాడు. ఈరోజు నువ్వు నమ్ముతున్నావు దేవుణ్ణి? ఈరోజు నువ్వు విశ్వాసం ఉంటున్నావా? లేదండి నాకు 10 సంవత్సరాలు అవుతుంది, 20 సంవత్సరాలు అవుతుంది, దేవుని నమ్ముకున్నాను, ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఉన్నానంటే కలవదు. ఒక భక్తుడిగా చెప్పాడు ఒక దైవజనుడు, యేసు ప్రభు అంట మేఘారుడే వచ్చేటప్పుడు 2వ రాకల్లో ఒక్క నిమిషము ముందు మనం తప్పు చేసిన ఎత్తబడమంట. అర్థమవుతుందా? ఏంటంట? ఒక్క నిమిషము ముందు మనం తప్పు చేసిన ఎత్తబడం. నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉండాలి, ఎంత నమ్మకాన్ని కలిగి ఉండాలి, ఎంత విశ్వాసాన్ని కలిగి ఉండాలి. దావీదు ఎదురుగా గొలియాతు ఉన్నప్పటికీ కూడా ఆ గొలియాతును జయించడానికి దేవుడి పేరుని వస్తున్న సవాలు విసురుతున్నాడు. హల్లెలూయా. ఎంత విశ్వాసమో తెలుసా దావీదుకి? మనమైతే నా అలాంటి వాళ్ళు ఒక్కళ్ళు ఎదురుపడి, ఎందుకురా నువ్వు యేసయ్య నమ్ముకున్నావు, ఎందుకురా నువ్వు ఆ మతంలోకి వెళ్ళు అంటే చాలు మా బలిపడిపోతాం. మంది మతం కాదు, మార్గం. హల్లెలూయా. కానీ భయపడిపోతారు. అర్థమైందా? ఓకే, ముందుగా దావీదు ఎంత విశ్వాసం కలిగిన వాడంటే, ఇంకో మాట చూడండి, రోమాపత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. ఏంటంట? నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. ఇంకో మాట చెప్పాలంటే బతుకును. హల్లెలూయా. ఈ రోజు నువ్వు నీతిమంతుడు అయితే, ఈ రోజు నువ్వు నమ్మకమైన వాడు అయితే, ఈ రోజు నువ్వు దావీదు వలె ధైర్యస్తుడు అయితే, ఈ రోజు దావీదు వలె నువ్వు విశ్వాసము కలిగి ఉంటే, నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఒకే ఒకటి, మీరు నీతిమంతులుగా ఉండాలి. దావీదు ఎంత నీతిమంతుడు తెలుసా? గొర్రెలు కాస్తున్న ప్రభుని స్తుతించగలిగాడు, నిద్రిస్తున్న ప్రభుని స్తుతించగలిగాడు. ఆఖరికి తను చేస్తున్న ప్రతి పనిలో యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఈ సమయంలో కూడా దేవుడు ఏమంటున్నాడు? దేవుడు నా చేతికి అప్పగిస్తాను, నేను యుద్ధము యెహోవాదే. ఆ విశ్వాసం ఈరోజు మనకుందా? నీతిమంతుడు విశ్వాసం మూలంగా బతుకుతాడంటే, నీవు నేను బతుకుతున్నామంటే మన విశ్వాసం మన నీతిగా మార్చాలి. అబ్రహాము అలా నీతిమంతుడు అయిపోయాడు. విశ్వాసాన్ని బట్టి అబ్రహాము నీతిపరుడుగా మార్చబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట, ఈ దావీదు ఎంత విశ్వాసం కలిగి అక్కడికి వెళ్ళాడంటే, రాజు అన్నాడంట, అయ్యో నువ్వు వెళ్ళేటప్పుడు నా ఆయుధాలు తీసుకుని వెళ్ళాయా అనగానే రాజు యొక్క వస్త్రాన్ని తీసుకొని దావీదు వేసుకున్నాడంట. వేసుకుంటే
పై తీసుకుంటే ఇంక కింద తీసుకునే అవసరం లేకుండా పోయిందంట దావీదుకి. ఎందుకు తెలుసా? అంత చిన్నవాడు, పొట్టివాడు కాదు, చిన్నవాడు, వయసులో చిన్నవాడు, అనుభవంలో చిన్నవాడు. అలాంటి దావీదు ఎవరిని జయిస్తానని చెప్పాడు? గొలియాతును జయిస్తా అన్నాడు. ఈరోజు దావీదుకున్న విశ్వాసం నీకుంటే, దావీదుకున్న విశ్వాసం నీకుంటే ఖచ్చితంగా మనం గొలియాతు లాంటి సమస్యలు జయించగలం. గొలియాతు లాంటి పరిస్థితి ఎన్నైనా ఎదురు కావచ్చు, శోధన కావచ్చు, బాధ కావచ్చు, ఇరుకు కావచ్చు, ఆర్థిక వ్యవస్థ కావచ్చు, పరిస్థితులు కావచ్చు, రోగము కావచ్చు, వ్యాధి, మనకున్న స్థితిగతులను ప్రభు మారుస్తాడనే విశ్వాసం నీకుంటే ఖచ్చితంగా దేవుడు జయాన్ని మనకిస్తాడు. జయాన్ని ఇవ్వడానికి ప్రభు మన దగ్గర ఉంది. ఎంత గొప్పవాడో తెలుసా మన యేసయ్య? ఒకరోజంట అందరూ ఒక చోటకి వెళ్ళారంట. వెళ్ళినప్పుడు అందరూ కూలికి వెళ్తున్నారు, ఒక చోట నుంచి ఒక చోటకి. ఒక మాత్రం ఒక వృద్ధురాలు ఆ దేవుని పట్ల బాగా బాగా ఎంత బాగా అంటే వారందరిలో మంచి ఆత్మీయురాలు, మంచి విశ్వాసం కలిగిన ఆమె. ఈమెకి ఒక మాట గుర్తొచ్చిందంట, ఆవగింజంత విశ్వాసం ఉంటే, మీరు ఆవగింజంత విశ్వాసం ఉండి ప్రార్థన చేస్తే ఏం వెళ్ళి పడిద్దంట? అయ్యో తెలుసా మీకు? కంబల చెట్టు కూడా వీళ్ళతో సహా వెళ్ళి సముద్రంలో పడమంటే పడిపోద్దంట. ఈరోజు నీకు విశ్వాసం ఉందా? ఆమెలో ఆమె కనిపించిందంట, ఏంది నిజంగా విశ్వాసం ఉంటే చెట్టు వేరొక సహా పడిద్దా అన్నట్లుగా ఏమో ఒక ఆలోచన వచ్చిందంట. మరి మీకు ఎప్పుడు వచ్చిందో లేదా వాక్యం చదువుతుంటే, ఎవరు చెబుతుంటే? ఆ మాటకి ఆ రుద్రాలు ఏం చేసిందంటే, ఆమె వెళ్ళే పని బాటలో ఒక కొండ అడ్డంగా ఉంది. ఆ కొండ చుట్టూరు తిరిగి వాళ్ళు పనికి వెళ్ళాలి. ఇంచుమించుగా ఆ కొండ చుట్టూరు తిరిగితే 2-3 కిలోమీటర్లు ఉంటుంది. అయితే ఏమేం చేస్తుందంటే, నడవలేక, వృద్ధురాలు కదా, నడవలేక రోజు ఆ కొండ మీద చేయబెట్టి ప్రార్థన చేస్తుంది. అయ్యో విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఏం చేస్తావు? కదిలిపోతున్నావు, మాయమైపోతున్నావు, ఎక్కడికైనా వెళ్ళి పడిపోతున్నావు, ఇదేమైతే నాకు తెలియదు అయ్యా, ఇది మాత్రం ఉండకూడదు, ఈ కొండను తీసే ప్రార్థన చేస్తాను. రోజు వెళ్తుందంట. ఆమెతో ఉన్న విశ్వాసం ఉంది, ఏమో పిచ్చిదంగా ఉంది బాబు, కొండ ఎక్కడ తెలిద్దా, కొండ ఎక్కడ జరిగిద్దా, కొండ కరిగిద్దా అని అందరూ అనుకుంటున్నారంట. ఒకనొక రోజు అధికారులందరూ ఆ మార్గంలో వస్తా వస్తా ఈ కొండను చూశారంట. ఈ కొండను కనుక తీస్తే ఈ అడవిలో నుంచి రవాణా మనం తీసుకుని వెళ్ళడానికి చాలా తక్కువ సమయంలో మనం వెళ్ళిపోవచ్చు. ఇంచుమించుగా ఈ కొండను కనుక మనం తొలగిస్తే 1/2 కిలోమీటర్లు మనం వెళ్ళిపోవచ్చు. ఎంత? 1/2 కిలోమీటర్లు వెళ్ళిపోవచ్చు. చుట్టూరు తిరిగేదానికంటే ఈ కొండను తీసేసి ఇక్కడ మార్గం వేస్తే మనం ఈ అడవిలోంచి రవాణా తీసుకొని ఆ పట్టణంలోకి మనం వెళ్ళిపోవచ్చు అని అక్కడ ఉన్న అధికారులందరూ ఒక ప్లాన్ గీశారంట. నిజం, మీరు నమ్మరు, పొద్దున పూట అయితే అందరికీ ఇబ్బంది అయిందని రాత్రి ఆ కొండను తీసేశారంట. హల్లెలూయా. రోజు ఈమె ప్రార్థన చేస్తుంటే వీళ్ళందరూ చూస్తున్నారు. వీళ్ళందరూ మళ్ళీ ఉదయకాలం వీళ్ళు వెళ్ళేసరికి ఆ కొండ లేదు. అంటే ఒక్కరోజు జరిగింది కాదు ఇది, ఆ రోజు ప్రార్థన చేస్తుంది. కానీ ఒక్క రోజుకి అధికారుల వల్ల ఆ కొండ అక్కడి నుంచి తీయబడింది. ఇప్పుడు ఆమె అనుకుంటుందంట, ఆవగినంత విశ్వాసం ఉన్న యేసయ్య, నాకు నిజంగా ఆవగినంత విశ్వాసం ఉన్నందుకు నీకు స్తోత్రం అని చెప్పిందంట. హల్లెలూయా. ఈరోజు మనకు ఆ విశ్వాసం ఉందా? దావీదుకున్న విశ్వాసం మనకుందా? జయించాలి అంటే మనం విశ్వాసం కలిగి ఉండాలి. అబ్రహాము విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడయ్యాడు. ఈరోజు మనం కూడా విశ్వాసాన్ని బట్టి ఏం కావాలి? నీతిమంతులుగా మార్చబడాలి. దావీదు యొక్క 5 రాళ్ళలో మొదటి రాయి ఏంటిది? విశ్వాసం. ప్రభు కృప ఉంటే, ప్రభు చిత్తం అయితే మరలా 2వ రాయి గురించి మాట్లాడుకుందాం. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించి
ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ పొద్దు మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక.